సినిమా తీస్తాను, నేను నాతో పాటు 10 మంది వచ్చేస్తారు, మా దగ్గర డబ్బులు ఉంటే మేము సినిమా తీసేస్తాం జగన్ గారికి యాంటీగా అలా అని చెప్పేసి సినిమా చూసి ఓటింగ్ ఎవరు వేయరు కదా భయ్య. ఒక్క ఛాన్స్ 2019లో కూడా ఆర్జీవి గారు లక్ష్మీ ఎన్టీఆర్ అని చెప్పేసి మూవీ వదిలారు, దాన్ని చూసి జగన్ గారి పరిపాలన వచ్చిందని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. అలాగే ఆర్జీవి గారు కూడా అనుకొని ఇప్పుడు 2024 ఎలక్షన్స్ అప్పుడు కరెక్ట్గా ఎలక్షన్స్ వచ్చారు, ఒక 2 నెలలు 3 నెలల ముందు వ్యూహం సినిమా అనేది వదులుతున్నారు. తను ఆ అభూవ మానుకుంటే చాలా వరకు బెటర్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ప్రభుత్వం, వాళ్ళ నాన్నగారు రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి దశగా నడిపించారు భయ్య రాజశేఖర రెడ్డి గారు, మన దివంగత నేత. అతని పరిపాలన చూసాము, తను కూడా తన కొడుకు కూడా అలాగే చేస్తాడు, రాష్ట్రాన్ని మంచిగా నడిపిస్తాడనే ఆ ఉద్దేశంతో రాష్ట్రంలో ప్రజలందరూ జగన్ గారికి ఓటేయడం జరిగింది. కానీ ఇతని పరిపాలన చూస్తే ఏ రేంజ్లోనూ మాకు నచ్చట్లేదు భయ్య. ఇప్పుడు కనుక టీడీపీ కనుక 2024లో టీడీపీ కనుక వస్తే జగన్ పరిస్థితి ఏంటి? చెప్పాను కదా భయ్య, ఇందాకే చెప్పాను, బాబు గారికి వచ్చింది బిల్లు నెక్స్ట్ జగన్ ఎత్తడు చేయాలి, అందరూ అదే రాసి పెట్టుకోండి. ఎందుకంటే అవినీతి కేసులు మన మీద ఎన్ని ఉన్నాయో మనం ఒకసారి చూసుకుంటే మనకి మంచిది భయ్య. ఎందుకంటే జగన్ గారు అన్యాయంగా కేసులు వేసేసి పంపించేశారు, బాబు గారిని జైలుకి పంపించారు. న్యాయం ఉంది కాబట్టి అతనికి బెయిల్ వచ్చింది, అతను మళ్ళీ పార్టీలోకి వచ్చారు, పార్టీని ముందు నడిపిస్తున్నారు కదా భయ్య. మీ తరపున ఓటర్స్కి రిక్వెస్ట్ ఏం చేస్తారు మీరు? ఈ గవర్నమెంట్ ఫామ్ చూస్ చేసుకుని చెప్తారు. నేనైతే ఎవరిని రిక్వెస్ట్ చేయను భయ్య, నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, అందరూ ఒకసారి రాష్ట్రం అభివృద్ధి గురించి కూడా ఆలోచించి ఈసారి 2024 ఎలక్షన్స్లో అందరూ ఓటింగ్ వేస్తే చాలా వరకు బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే చాలా చోట్ల మనకి ఇష్టం వచ్చినట్లు ఓటింగ్ జరుగుతున్నాయి భయ్య. చాలా నియోజకవర్గాల్లో పోయినసారి కూడా జగన్ గారు భారీ మెజారిటీతో గెలవలేదు, చాలా వరకు ఒక 20-30 సీట్లు 2000 మెజారిటీతోనే గెలిచారు. ఈసారి అది కూడా ఉండదు భయ్య. అభివృద్ధి అంటే ఏమనుకుంటారు మీ దృష్టిలో? రాష్ట్రానికి రాజధాని లేదు భయ్య, రాజధాని ఉంటేనే మనకి అభివృద్ధి అనేది వచ్చేది, ఐటీ కంపెనీలు వస్తాయి. ఇప్పుడు అతను ఏమనుకుంటున్నారంటే నేను నెలకు 5,000 ఇచ్చేసాను, నేను గ్రామానికి ఒక 4 సచివాలయంలో ఉద్యోగాలు ఇచ్చేసాను అని అతను అనుకుంటున్నారు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది భయ్య? 25 మంది వాలంటీర్లు 10 మంది ఉంటారా, 35 మందే ఉంటారా గ్రామానికి యువత అనేది నేను అని అడుగుతున్నాను. మిగతా యువత కూడా ఒక ఊరికి వచ్చి చూసుకుంటే దగ్గరగా కనీసం 200 నుంచి 300 మంది బీటెక్ చదివే విద్యార్థులు ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు ఇక్కడ అందరూ వలస వచ్చేయడమే జరుగుతుంది కదా. అందుకని రాష్ట్రం అభివృద్ధి జరిగితే, రాజధాని అంటూ ఫామ్ అయ్యింది కాబట్టి 4 సంవత్సరాల నుంచి మొన్నటి వరకు మనకి దేశంలో అందరూ హేళన చేశారు, ప్రతి రాష్ట్రం మనల్ని హేళన చేసింది, రాజధాని లేని రాష్ట్రంగా చూశారు, చిన్న చూపు చూశారు మనల్ని. ఇవాళ మనం చూసుకుంటే రాష్ట్రం లేని రాజధాని నుంచి మనకి సుప్రీంకోర్టే ఆర్డర్ ఇచ్చేసింది, ఈ రాష్ట్రానికి ఇదే రాజధాని అని చెప్పి డిక్లేర్ చేసింది. కాబట్టి ఆ రాజధానిని డెవలప్ చేస్తే, ఆ రాజధాని డెవలప్ అయింది కాబట్టి రాజధాని నుంచి మిగతా ఐటీ కంపెనీలు అనేవి వస్తాయి, ప్రైవేట్ శాఖలు అనేవి వస్తాయి. ప్రైవేట్ శాఖల ద్వారా తద్వారా యువతకు కూడా ఉద్యోగం అనేది జరుగుతుంది, ఆ ప్రైవేట్ శాఖల నుంచి మనకు ఆదాయం అనేది ఏర్పడుతుంది. ర్యాపిడ్ ఫైర్ ఫైనల్లీ